అనేటువంటి విషయాల్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆయన పలికినటువంటి మాటలు, పునరుత్థాన శక్తితో నింపబడినటువంటి కొన్ని మాటలను, ఆయన పలికినటువంటి మాటల్ని మనం ధ్యానిస్తున్నాం. దానిలో మరి క్రితం వారం 19వ తారీఖు ఆదివారం నాడు నేను కొన్ని మాటలు చెప్పాను. ఆయన మొదటి మాటగా నేను చెప్పిన మాట ఏమిటంటే, మీకు శుభము కలుగుగాక, లేకపోతే మీకు సమాధానము కలుగుగాక అనేటువంటి మాటని మరి మొదటి వారంలో 19వ తారీఖు క్రితం వారం ఆదివారం నాడు నేను చెప్పడం జరిగింది. ఈ కాలంలో శుభము కలుగుగాక అనేటువంటి వార్తలు చాలా తక్కువగా వినపడుతున్నటువంటి రోజులు కాబట్టి మరి ఆ యొక్క శుభము అనేటువంటిది మనం ఎప్పుడు కూడా కలిగినటువంటి వారంగా మన మాటల్లో కూడా ఎల్లో ఉండాలని తెలియపరుస్తూ వచ్చాను. మరి రెండో మాట ఏం చెప్పానండి? భయపడకము అనేటువంటి వాక్కును కూడా ఆయన స్పష్టంగా మనకు తెలియపరిచారు. ఎందుకంటే మరి ప్రతిదానికి భయపడేటువంటి వారంగా, ప్రతిదానికి మరి భయాందోళనకు గురయ్యేటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి వాటి విషయాల్లో మరి భయపడక, ఆందోళన చెందక మరి ఉండమన్నటువంటి మాటలను ఆయన తెలియపరిచినటువంటి మాటల్ని మనం విన్నాం. మరి అలాగనే మరి మూడవ మాటను ఈరోజు మనం ధ్యానించుకుందాం. మూడో మాట కూడా చెప్పానా? నేను చెప్పానా? చెప్పలేదా? దేవుని స్తోత్రం. అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకంత పరిశీలించుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చాలండి. దేవుడు ఈ వాక్కు ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆయన వాక్కులో ఉన్నటువంటి బలమును మనము స్వతంత్రించుకొనులాగున మనల్ని సిద్ధపరచునుగాక. దున్నబడిన భూమి మీద విత్తబడినటువంటి విత్తనం వలె ప్రతి ఒక్క హృదయములోను ఆయన ఒక్క వాక్కు స్థిరపరచబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. విజయ వాక్కు, దీని మాట ఏమిటి అంటే విజయమును తెలియపరిచేటువంటి వాక్కు. ఎందుకంటే భూమి మీదను పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆ అధికారమును గురించినటువంటి మాట తెలియపరుస్తుంది. అంటే ఆయనకు ఇయ్యబడినటువంటి ఆ అధికారం గురించిన మాటని నాకు ప్రతి ఒక్కదాని మీద, పరలోకంలోను భూమి మీద కూడా ప్రతి ఒక్కదాని మీద నాకు సర్వాధికారము ఇవ్వబడింది అనేటువంటి మాట మరి ఆయన ఒక విజయ వాక్కును తెలియపరుస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఒక అధికారం మనకున్నప్పుడు మనం చూస్తే గనక అధికారంతో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంటే ఏమాత్రము భయపడుకోకుండా ఉంటారు. అలాగే మరి అన్ని విషయాల్లోనూ కూడా ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ ఉన్నా కానీ అన్ని విషయాల్లో కూడా, ఏ విషయంలోనూ కూడా మరి దాన్ని ఏమంటారంటే వెనక్కుండకోకుండా ముందుకుండేవారుగా ఉంటారు. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. యుద్ధం చేయడం వచ్చిన వాడు, యుద్ధంలో జయాన్ని పొందుచుకునేటువంటి వాడు ఎప్పుడు పిరికివాడుగా వెనకొండడు. ఎందుకనంటే విజయం అనేటువంటిది ఎప్పుడు కూడా అతడు చూసినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదుని సౌలు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే అక్కడ దావీదు చేసినటువంటి యుద్ధానికి, సౌలు చేసినటువంటి యుద్ధానికి ప్రజలు చూసినటువంటి ప్రజలందరూ కూడా తిరిగి వస్తూ ఉండగా ఏమంటూ వచ్చారా అంటే దావీదు సౌలు 1000 గాను దావీదు 10,000 గాను హతము చేసిరి అని చెప్పి పెద్దగా దావీదు గురించి పెద్దగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కనుక ఆ మాట దగ్గరే మా సౌలు గారికి వచ్చేసింది బాధ. రాజునైనటువంటి నేను 10,000గా చంపానని మరి ఒక సైనికుడుగా ఉన్నటువంటి వ్యక్తి 1000గా చంపాడని చెప్పాలి. కానీ ఇక్కడ దావీదు 10,000 గాను, సౌలేమో 1000 గాను
వేల కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరి అని చెప్తున్నటువంటి ఆ మాట వచ్చేప్పటికి మా వాడికి ఎక్కలేని కోపం వచ్చేసింది. ఏమండి, మనకు చెప్తే అలాగంటారుగా, పని చేసిందంతా మనం అనుకోండి, మనం కాకుండా వేరే వాళ్ళు అబ్బా భలే పని చేసిందిలే అని చెప్పి వాళ్ళని వేరే వాళ్ళని పొగుడుతున్నారు, మన కోపం రాదా? ఎక్కడలేని కోపం వచ్చి అస్సలు పని అంతా నేను చేశాను, ఇంతవరకు అన్నం కూడా తినకోకుండా చేశాను, అయినా కానీ నన్ను పట్టించుకోకున్నాను. ఆవిడేమో వచ్చి శుభ్రంగా ఏమీ లేదు, వాళ్ళు చూస్తూ ఉండగా 2 ప్లేట్లు కడిగింది, అంతే కడిగింది, కూర్చుని వాళ్ళతో పాటు కూర్చుని భోజనం చేసేస్తుంది. అదేమిటేమో ఆవిడే అంత పని చేసింది అని అంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మళ్ళీ మరుసటి రోజు మనం కనపడం అక్కడ. ఎందుకంటే మన బాధ, ఎందుకంటే మనం చేయలేదనేటువంటి బాధ, చేసినా మనని గుర్తించలేదనేటువంటి బాధ. ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన వారం విన్నాం. ఎందుకంటే దేవాది దేవుడు ఆయన చేసిన ఏ పని అయినా కానీ ఆయనే చేశాడని గుర్తింపు కావాలని ఎక్కడైనా ప్రయత్నం చేశాడా? ఏమంటే యేసుప్రభు వారు ఎక్కడన్నా గుర్తింపు కావాలని నాకు ప్రయత్నం చేశాడా? ఆ స్వస్థపరిచి కూడా వాటితో చెప్తాడు కదా, ఒరే బాబు నేను స్వస్థపరిచానని నువ్వు ఎవరికే చెప్పొద్దు అని చెప్పాడు చాలా చోట్ల. అయినా కానీ వాళ్ళు వెళ్ళి చెప్పినటువంటి విషయాన్ని బట్టి అనేకులు వచ్చారు, కానీ ఎక్కడ కూడా ఆయన తన్ను తాను గొప్ప చేసుకోవడానికి ఎప్పుడు ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. లేకపోతే ఆయన చేసాడని పొగిడేలాగా చేసుకోవడానికి ఆయన అన్నాడు ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకనంటే నీకు కూడా దేవుడు ప్రతి ఒక్క దాని మీద విజయాన్ని నీకు ఇచ్చినప్పుడు నీ గురించి ఇంకొకళ్ళు ఎవరో గొప్ప చెప్పాలని నువ్వు అనుకోవడం ఎందుకు? దేవుడు ప్రతి ఒక్క విషయంలోనూ కూడా నిన్ను ప్రేమించి నీకు విజయాన్ని ఇవ్వడానికి ఎవరి దగ్గరకు వెళ్తే ఎవరో గొప్ప చెప్తే నీకు కోరిగేదేమి లేదు. కానీ నీవు గనక దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క విషయంలో నువ్వు పాటుపడినటువంటి, నువ్వు ప్రయత్నం చేసినటువంటి, నువ్వు చేసినటువంటి ఆ పరిచర్య విషయంలో దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చినప్పుడు నీవు నీకున్నటువంటి ఇబ్బంది నుండి విజయాన్ని పొందుతావు, నీకున్నటువంటి బాధ నుండి విడుదల పొందుతావు, నీకున్నటువంటి అప్పు బాధల్లో నుండి, నీకున్నటువంటి సమస్యల్లో నుండి ఆయన నీకు విజయాన్ని ఇచ్చేవాడే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే మనుషుల దగ్గర మెప్పు పొందినప్పుడు మనుషులు నీ ముందు మెచ్చుకుంటారు, అంతేగాని పక్కకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఏంలే ఏదోలే చేసిందిలే అన్నట్టుగా అన్నారు అనుకో, అప్పుడు విలువ ఏముంటుంది? అడేం ఉండదు. కానీ అదే దేవుడే గనక మెచ్చుకుంటే ఎవరో మోగుతుంది, అది పీక నొక్కండి, ఏసు రక్తం చెయ్యం. దేవుడే గనక మెచ్చుకుంటే గనక నీకు కూడా ఆయనకున్న ప్రతి ఒక్క అధికారంలోనూ కూడా నీవు కూడా పాలు పొందేటువంటి వ్యక్తి అవుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి సమస్తం మీద అధికారం ఇవ్వబడింది. అలాగే నీవు నేను కూడా ఆయన యొక్క కుమార్తెలమై ఉన్నాం కాబట్టి మనకు కూడా ఏమైవ్వబడిందంటే ఆ అధికారం మనకు కూడా ఇవ్వబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మితే సంతోషంగా ఉంటే గట్టిగా చెప్పు స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 27వ వచనంలో చదవబడుతున్నటువంటి మాట, రాయబడినటువంటి మాట ఏమిటంటే దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉండెను. ఏం చేశాడు అంటే చాలమ్మా, ఆయన అధికారం గలవాడు అని చెప్పడానికి దేవదేవుడు ఏం చేశాడంటే ఆయన పాదాల కింద ప్రతి ఒక్క దానిని ఉంచిన వాడైనాడు. ఎందుకంటే అది మనం ఎక్కడ చూడగలుగుతాం అంటే పునరుత్థానంలోనే చూడగలుగుతాం దాని యొక్క శక్తి, మహిమ కలిగినటువంటి శక్తి ప్రభావాన్ని. దానికంటే ఎవరు ఎక్కడ కూడా దాని అధికారాన్ని మొత్తం అంతటిని కూడా తొక్కి ఆయన తిరిగి లేచిన వాడైనాడు. మరణించిన వారే కానీ తిరిగి లేచిన వారు ఎవరు లేరు. మరి యేసు ప్రభు వారు తిరిగి లేపినటువంటి లాజరు కూడా కొన్ని రోజుల తర్వాత మరలా చనిపోయాడు. ఆ వ్యక్తి మరలా తిరిగి లేవలేదు. అలాగే యేసు ప్రభు వారు ఆ పాడిని ముట్టి బ్రతికించిన ఆ వ్యక్తి కూడా తర్వాత మరలా చనిపోయాడు, తిరిగి లేవలేదు. ఎవ్వరూ తిరిగి లేవలేదు. కానీ ఈ యొక్క దేవాది దేవుడు మరణపు ముళ్ళును విరిచి
మరణాన్ని జయించి పునరుత్థానుడై ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క మరణాన్ని పాదపీఠం కింద తొక్కి ఆయన జయవీరుడుగా లేచిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన విజయం ఎక్కడుందా అంటే మరణాన్ని జయించడంలోనే ఉంది. ఆ మరణాన్ని జయించిన వాడు ఎవ్వడు కూడా లేడు. కాబట్టి ఆ మరణం పునరుత్థానం ద్వారా ఏమైంది అంటే జయించబడింది. అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మరి క్రీస్తు ఏ విధంగా అయితే పాదాల కింద తొక్కి లేచాడో అలాగే నీ విషయంలో నా విషయంలో కూడా ఆయన ప్రతి ఒక్క దాని మీద జయాన్ని ఇవ్వబోతున్న వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 27వ వచనంలో చెప్తూ అంటాడు ఏమంటే, సమస్తమును నా తండ్రి చేత నా కప్పగించబడి ఉంది. సమస్తమును నా తండ్రి చేత అంటే తండ్రి ఏం చేశాడు? కుమారుడికి అప్పగించిన వాడే అన్నాడు. ఆయన అప్పగించాడు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే మనము కూడా ఎటువంటి వారమై ఉన్నామంటే ఆయన బిడ్డలమై ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క దాని మీద జయమును పొందేటువంటి, విజయాన్ని పొందేటువంటి గొప్ప అవకాశాన్ని దేవదేవుడు మనకు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క స్థానంలో యోహాను ఒక మాట మాట్లాడతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం చదవండి, 35వ వచనంలో, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించబడును అనేటువంటి మాట ఉన్నది అక్కడ. ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. అదండి, ఆయన తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి తన చేతికి సమస్తం అప్పగించాడంట. మరి నీవు దేవుని చేత ప్రేమించబడుచున్నటువంటి వ్యక్తి అయితే గనక సమస్తము కూడా దేవుడు నీకు కూడా అప్పగించేవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే మీ అందరూ దేవుని ప్రేమిస్తున్నారా? దేవుని మీ అందరూ ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? అయ్యి బాబాయ్, తలకాయలు బలి ఊపుతున్నారు బొట్ట బొమ్మల్లాగా. దేవుడిని కరెక్ట్గా ప్రేమిస్తున్నారా? పేతురు గారిని అడుగుతాడు కదా యేసుప్రభు గారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. 3 సార్లు అడుగుతాడు. మరి 3 సార్లు ప్రేమిస్తానని చెప్పాడు కదా. ఆఖరికి ఏం చేశాడు? ఆయన తెలియదు. మనం కూడా అంతేగా, యేసు రక్తం చేయం. మందిరంలో మాత్రం ప్రేమిస్తానని చెప్తాం, బయటికి వెళ్ళిన తర్వాత ఏమయ్యా ఏందా నువ్వు 10,000 ఏమండి ప్రేమైన వాళ్ళ జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనం దేవుని ప్రేమిస్తున్నాం అని అంటే కనుక ఏం కలిగి ఉన్నటువంటి వారం అయితే ప్రేమిస్తున్నటువంటి వారం? తండ్రి కుమారుడిని ప్రేమించి సమస్తం ఇచ్చాడు. ఓకే, మరి మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే కనుక మరి కుమారుడు సమస్తం మనకిస్తాడుగా. ఏమన్నా ఇస్తాడు? ఎవడా సమస్తం మనకి ఇచ్చాడు. మన కోసం అంతా ముందే చేసాడు. ఆయన ప్రాణంతో సహా, ఆయన రక్తంతో సహా మొత్తం అన్నీ మన కోసం త్యాగం చేసాడు. ఆఖరికి అంత త్యాగం చేయడం కాకుండా ఇంకొక్కడ మిగిలిపోయింది అన్నట్లుగా మరణాన్ని తొక్కి ఆయన పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. అక్కడతోటి సంపూర్ణమైనటువంటి విడుదల నీకు ఇచ్చేశాడు దేవుడు. అటువంటి విడుదలని, అటువంటి ప్రేమించేట దేవుడు. మరి దేవుణ్ణి ప్రేమించువారు ఏమై ఉండాలి అంటున్నాడు? ఏమండి 1 యోహాను ఒక మాట చూడండి, అక్కడ ఏమన్నాడు చూడండి. దేవుణ్ణి ప్రేమించేవాడు అని అంటే ఏం లెక్క చెబుతున్నాడు చెప్పండి అక్కడ నాకు. 1 యోహానులో ఏం చెప్తున్నాడు చెప్పండి. దేవుణ్ణి ప్రేమించేవాడైతే కనుక ఏం చేయాలని చెప్తున్నాడు చెప్పండి. దేవుణ్ణి ప్రేమించేవాడైతే ఏం చేయాలి?
దేవుని ప్రేమించేవాడితే ఏం చేయాలి చెప్పండి? అందరిని ప్రేమించాలంట. అయ్యో సారీ, యోహాను పత్రిక 2వ పత్రిక. యోహాను 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, అక్కడ ఉన్నటువంటి అధ్యాయంలో 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకొనవలెను అనునదే ఆ ఆజ్ఞ. ఏంటి దేవుని ప్రేమించడం అంటే ఏంటి? మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళం అని అంటే గనక మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞలో మనం నడుచుకోవాలి. అప్పుడే దేవుని మనం ప్రేమించే వారం అవుతాం. మరి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఏ జయాన్ని అయితే పొందాడో ఆ జయమును పొందినటువంటి విజయాన్ని మరి తండ్రి ఏదైతే కుమారుని ప్రేమించి ఇచ్చాడో దాన్ని మనకి ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనం 22వ వచనంలో అంటాడనమాట, ఆయనను మృతుల్లో నుండి లేపిన పునరుత్థానుడైనటువంటి వాడు ఇచ్చినటువంటి సమస్త అద్వితీయమైనటువంటి కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, ఈ యుగములను రాబో యుగములను అన్ని నామముల కంటే పై నామముగా ఆయనను చేసి ఉన్నాడు. అలా చేయడం కోసమని ఆయన ఏం చేశాడంట? తండ్రి కుడి పార్శ్వనే కూర్చొని పెట్టుకున్నాడంట. ప్రియమైన వారలారా, అక్కడ చాలా చక్కని మాటలు. ఎందుకంటే సమస్తమైనటువంటి ఆధిపత్యము కంటేనో, అంటే ఎవరు కూడా ఆయన మీద ఆధిపత్యం చేసేటువంటి వారుగా ఉండకూడదని, అలాగే మరి ప్రతి ఒక్క అధికారము కంటేనో, అన్ని అధికారముల కంటేనో, మరి అలాగే అన్ని శక్తి కలిగినటువంటి అన్ని శక్తుల కంటేనో, ఏ శక్తి ఆయనను మించినటువంటి శక్తి ఏది కూడా లేనే లేదు. ప్రియమైన వారలారా, జాగ్రత్త గమనించండి. ఒక మాటలో ఆయన గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని జనాలందరూ తెలుసుకునేలాగున ఒక గొప్ప కార్యం చేయబడింది. ఏమండి? ఆ గొప్ప కార్యం ఏంటి చెప్పండి? 5,000 మందికి ఆహారం, రొట్టెలు చేపలకు పెట్టేయడం, ఇలాంటి కథలు చెప్పకండి నాకు. అయితే భోజనం సంబంధించింది అయితే మనం బాగా గుర్తుండదు కదా, వెంటనే చెప్పేస్తాం. అది కాకుండా ఇంకేమైనా గొప్ప కార్యం చేయబడింది. అందరూ కూడా అయ్యగారు వాక్యం చెప్పండి ప్రశ్నలు ఎత్తాడు, ఇదే బాధ ఈయనతోటి. మాకేమో అరాకొరా తెలుసు, ఏసు రక్తం చేయ. సరేలే, యేసు ప్రభు వారు వెళ్తూ ఉండగా ఎవ్వరూ కూడా విడుదల లేనటువంటి, అంటే విడుదల ఇవ్వలేనటువంటి ఒక గొప్ప కార్యం. వాడు యవనస్తుడుగా ఉండి ఆ యొక్క శ్మశానాల్లో ఆ దారి వెళ్ళే ప్రతి ఒక్కడిని హింసిస్తూ, వాడిని వాడు కొట్టుకుంటూ, వాడిని వాడు బాధ పెట్టుకుంటూనే కాకుండా ఆ దారి వెళ్ళే ప్రతి ఒక్కడిని బాధ పెడుతూ, వాడిని గొలుసుతో కట్టేసినా కానీ తెంచేసుకునేవాడంట, తాళతో కట్టినా కానీ తెంచేసుకునేవాడంట. అసలు వాడు శక్తికి మించినటువంటి, ఆ శక్తి కలిగింది ఏది కూడా లేనటువంటి స్థానం. అటువంటి భయంకరమైనటువంటి వ్యక్తిని దేవదేవుడు ఏం చేశాడు? వచ్చాడు, విడుదలనిచ్చాడు. దాంట్లో వాళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? శానా దెయ్యం, ఒక గుంపు, అంత గుంపుగా ఉండేటువంటి మొత్తం వెళ్ళి పందులు వెళ్ళి సముద్రంలో పడితే మొత్తం చచ్చిపోతే అసలు దేవుడిని ఏమన్నారంటే యేసు ప్రభు వారిని, అమ్మా ఆ ఊరు రావద్దు, మా ఊరికి నువ్వు రావద్దు అని చెప్పి ఆయన్ని ఆటంకపరిచినటువంటి స్థానం. ప్రియమైన వారిలో జాగ్రత్త గమనించండి. ఎందుకు నేను మాట చెప్తానంటే, ప్రతి శక్తి మీద, అన్ని శక్తుల కంటేనూ కూడా ఉన్నతమైన శక్తి చేత ఆయన్ని దింపాడు. ప్రతి ఒక్క దాని మీద యుగములను, రాబో యుగములను కూడా ఆయన కంటే ఎత్తుగా ఉండేటువంటి నామం ఏది లేదని ఆయన తండ్రి రుజువు చేయడం కోసమని ఆయన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త గమనించండి. ఎందుకంటే నీవు కూడా
విజయవాక్కును కలిగి ఉంటే, అంటే విజయాన్ని కలిగి ఉంటే గనక, నీవు కలిగి ఉన్నటువంటి బలహీనతల మీద విజయం, నీవు కలిగి ఉన్నటువంటి ప్రతి స్థితి మీద విజయం. ఎందుకని విజయం అంటే, దేవుని యొక్క వాక్కుని మనం అనుసరించి నడుచుకోవడం విషయంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటన్నిటి మీద నువ్వు విజయాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి అయితే గనక, నీవు నేను కూడా, ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయన కుడి పార్శ్వమున, ఆయన ఉండే చోట మనం ఉండటానికి కూడా దేవాదేవుడు ఇచ్చాడు, గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అవునా కదండి? నమ్ముతున్నారా? దేవుడు చెప్పాడా లేదా? నేను పైకి వెళ్ళి ఏం చేస్తాడు, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. కాబట్టి మరి నువ్వు బాప్తిసం తీసుకుని రక్షణ పొంది, నువ్వు ఆయనే రక్షకుడిని నువ్వు అంగీకరించి, నువ్వు రక్షణ అనుభవంలో నువ్వు ముందుకు సాగుచు, నువ్వు సిద్ధపరచుకుంటూ, నువ్వు గనక జయించుచు నువ్వు ఉంటే గనక, ఆయన రాకడో మన పోకడో ఏదైనా కానీ, ఏది ముందొచ్చినా కానీ, ఆయన రాజ్యంలో మనం నిలిచి ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి స్థానంలో మనం ఉండటానికి, విజయం కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే సమస్తం పైన ఆయనకు శిరస్సుగా ఉంచాడు, సంఘములన్నిటి మీద ఆయన శిరస్సుగా ఉంచిన వాడై ఉన్నాడు. కాబట్టి శిరస్సు అయినటువంటి దేవునికి మనం ఎప్పుడు కూడా లోబడినటువంటి వారమే మనం ఉంటే, విజయాన్ని మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే విజయ వాక్కుని దేవదేవుడు ఇచ్చాడు. ఎందుకు ఆ విజయ వాక్కు ఇచ్చాడంటే, నీవు నిద్రను జయించాలి, నీవు అలాగే ప్రతి విధమైనటువంటి సమస్యను జయించగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఎవరిని పెట్టుకుని? దేవుణ్ణి ముందు పెట్టుకుని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ముందు పెట్టుకుని, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చే వ్యక్తిగా ఉండి, ప్రతి ఒక్క విషయంలోనూ నువ్వు జయాన్ని పొందిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే చక్కని పాట పాడుతూ, జయమని పాడేదను, నా విజయమే పాడేదను, జయమని పాడేదను, నా విజయమే పాడేదను, జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, విజయ జయ జయ విజయ సుతా. ఎందుకంటే జయమునిచ్చేటువంటి దేవుడు, మన మరణపు ముళ్ళును జయించిన వాడు, మన మధ్యన ఉన్నటువంటి వాడు. ఆయన మరణాన్ని జయించి పునరుత్థానం ద్వారా మనకు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయం ఏమిటంటే, ఇప్పటి కాలంలో నీవు ఎదుర్కొనే ఏ సమస్య అయినా ఆయన ఆజ్ఞను నెరవేర్చినటువంటి వ్యక్తిగా నువ్వు ఆయన పాదాల దగ్గర ఉంటే గనక, దాని మీద నీకు జయం ఇవ్వబోతున్నాడు దేవుడు. విజయాన్ని ఇచ్చి నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు. ఏ విధమైనటువంటి బలహీనమైన ఏ స్థానమైనా కానీ ఆయన జయాన్ని ఇచ్చేవాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విజయము అనేటువంటిది మనకు ఆయన ఇచ్చిన గొప్ప వాక్కు. నీ పక్క వచ్చి నిలబడి, నీ పని అయిపోయింది లేరా, నువ్వు అయిపోయావు, ఇంకేముంది అని చెప్పి సైతాన్ గడి నేను కృంగతీస్తున్నా కానీ, నా దేవుడు నాకు విజయాన్ని ఇచ్చినవాడు. ఇదిగో ఏ విషయంలో నేను కృంగిపోతున్నానో ఆ విషయంలో దేవుడు నాకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. పోతల కానీ నువ్వు చెప్పగలిగినటువంటి గొప్ప ధైర్యాన్ని దేవుడు పునరుత్థానం ద్వారా ఇచ్చాడు నీకు. నమ్మినట్లయితే దేవుని స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఒక వాక్కు ఆయన రిలీజ్ చేస్తున్నాడు. ఆయన ఒక వాగ్దానాన్ని తెలియపరుస్తున్నాడు 20వ వచనంలో. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, సదాకాలం మీతో కూడా నేను ఉన్నాను. దేవుని వాగ్దాన వాక్యం అది. సదాకాలం మీతో ఉన్న, సదాకాలం అంటే ఎప్పుడు, ఎప్పుడు మీతో ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన మనతో ఎప్పుడు ఎలా ఉంటాడు? ఏమండి, ఆయన ఉంటాడా? ఆయన మనతో ఉంటాడా? ఉంటాడా ఏంటి?
ఏమో అయ్యగారు, నాకు చిన్న డౌట్గా ఉంది. ఆ, ఎప్పుడు ఉంటాడో ఉండడో నాకు చిన్న డౌట్గా ఉంది. ఎప్పుడు ఉంటాడా? ఆ? ఏంటో కొంచెం కొంచెం చెప్తున్నారు, ధైర్యంగా చెప్పట్లేదు ఎవరు. మా మా పురుషులను అడుగుదాం. ఆ? ఎప్పుడు ఉంటాడా? ఆ? ఉంటాడరా? ఆ? ఎప్పుడు ఉంటారని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు ఉండాలి అని అంటే గనక ఓ మాట చదవండి. నేను ఎప్పుడు కూడా ఆయన ఉంటాడు అన్నటువంటి మాట చూస్తే గనక, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో, పైన మాట చెప్తాను, నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొని వాటి ప్రకారము నడుచుకుంటే ఆయన సదాకాలం మీతో ఉంటాడు. అంతే. అక్కడే ఆయన ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు మనతోటి? అక్కడ పైన చెప్పాడు ఏమనంటే, నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటిని అనుసరించి మీరు నడుచుకుంటే గనక, వాటిని మీరు గైకొని మీరు ఉంటే గనక నేను ఎప్పుడు మీతో ఉంటాను అన్నాడు. మరి మనం ఎంతమంది ఉంటున్నాం? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలెనని వాటిని బోధించుచు. ఏమంటే పైన ఏమేమి మాటలు చెప్పాడు ఆయన? ఏమంటే అక్కడ పైన చెప్తూ అన్నట్టుగా ఏమన్నా అంటే, శిష్యులుగా చేయుడు అనేటువంటి మాట చేత, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు. అంటే ఏంటి? దేవుని సన్నిధికి అనేకుల్ని నడిపించే వారంగా ఉండాలి. దేవుని గురించి అనేకులకు తెలియపరిచే వారంగా ఉండాలి. ఆయన భారం అది. ఆయన మన చేయమన్నా పని అది. మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళనే మనం రక్షించుకోలేకపోతున్నాం. మనం ఇంకొకరికి చెప్పగలిగినటువంటి స్థానమా? అది చాలా కష్టం. ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా కష్టం. కానీ మనం పనిచేసే చోట సువార్తను ప్రకటించే వారంగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. ఎక్కడైతే ఎవరైతే పని చేస్తూ ఉంటారో, ఎవరైతే పనికి వచ్చినటువంటి వారు కానీ, లేకపోతే మీరు వెళ్ళే పనిలో కానీ, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఇళ్లల్లో పని చేసుకునేటువంటి వ్యక్తి 10 కుటుంబాలని దేవుని సన్నిధికి నడిపించగలిగినటువంటి వ్యక్తిగా ఉంది. అటువంటి గొప్ప దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన పని, ఆయన వాక్యం ఏమిటంటే, నేను మీతో ఉండాలి అని అంటే గనక మీరు నా పని చెయ్యాలి. నా పని ఏమిటంటే సువార్తను ప్రకటించుతూ ఉండాలి. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో, నేను ఏ సంగతులు మీ యొక్క జీవితంలో చేశానో, నేను ఏ సంగతులను నీ యొక్క జీవితంలో నేను జరిగించానో, ఆ సంగతులను ఏం చేయాలి? నువ్వు ఇతరులకి తెలియపరచాలి. నీ కుటుంబంలో వారికి తెలియపరచు. ముందు నీ భర్తకే తెలియదు నీ పట్ల దేవుడు ఏం చేశాడో. ఆయనే మార్పు చెందకపోతే ఇంకెవరు మార్పు చెందేది? నీవే చూపించలేవు నీ భర్త మీద ప్రేమని. అలాంటప్పుడు నీవు ప్రేమ గురించి ఇంకెవరికి చెప్పగలుగుతావు? థర్డ్ పర్సన్కి. ప్రేమిన వాళ్ళరా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని పనిని మనం ఏ విధంగా చేస్తున్నాం? ఎందుకంటే ఆయన పనిని మనం చేసేవారంగా ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్క విషయంలోనూ కూడా నీతోనూ నాతోనూ ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. మరి అలాగే 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. 2 పేతురు 1వ అధ్యాయం 5-11 వచనాల వరకు. ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల. చాలు. అక్కడ ఏమంటున్నాడు అంటే, ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడం కోసం అది మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే పూర్ణ జాగ్రత్త గలవారే. రెండో విషయం ఏంటి? మొట్టమొదటిదేమో ఆయన ఏ ఏ సంగతులను మనకు చెప్పాడో వాటిని మనం చెప్పడం. రెండో విషయం ఏమిటంటే, మనం పూర్ణ జాగ్రత్త కలవారంగా మన విశ్వాస విషయంలో పూర్ణ జాగ్రత్త కలవారంగా మనం ఉంటే ఆయన మనతో ఉంటాడు. పూర్ణ జాగ్రత్త కలవారంగా మనం ఉంటాం అనేటువంటి విషయం వచ్చేప్పటికి మన విశ్వాసంలో ఏముండాలి అంటే, విశ్వాసం నందు సద్గుణం ఉండాలి, ఆ సద్గుణం నందు ఆశా నిగ్రహం ఉండాలి, ఆశా నిగ్రహం నందు ఏముండాలండి? అక్కడ ఒక సహనం ఉండాలి. 8 మాటలు చెప్పండి.
సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. మనం ఏం చేసుకోవాలంటే వీటిలన్నిటినీ మనం విశ్వాసంలో అమర్చుకోవాలంట. వాటిని మనం విశ్వాసంలో అమర్చుకుంటే దేవదేవుడు మనతో ఉండేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ ఎక్కడ అమర్చుకుంటాం కానీ గారు, ఒకటి అమర్చుకోవడానికి కష్టంగా ఉంది. విశ్వాసమునందు మొట్టమొదటిది ఏంటండి అది? ఏదో సద్గుణం అంట. సద్గుణం, మంచి గుణం. మంచి గుణం కలిగినటువంటి విశ్వాసం కలిగి ఉండటం అనేది చాలా కష్టంగా ఉంది అయ్యారు. ఇంకా మిగిలినన్నింటిని అమర్చుకోవడం అంటే ఎక్కడ కుదురుతుందండి? మా బీరువాలో బట్టలే ఎక్కువైపోయినాయి కానీ ఇలాంటి ఏమి అమర్చుకోవడం కష్టంగా ఉంది. అంటే ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. 1 యోహాను ఓ మాట చెప్తున్నాడు చూడండి, 3వ అధ్యాయం 19 నుండి 24 వచ్చిన వరకు ఆయన వాగ్దాన వాక్కు ప్రకారం ఆయన మనతో ఉండాలి అని అంటే గనక మన యొక్క హృదయంలో ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయకుండానట్లుగా ఆయా విషయాలను హృదయాల్ని సరిచేసుకోవాలి. తర్వాత చదువుకోండి, మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే ఏ విషయాల్లో మన యొక్క హృదయం దోషారోపణ చేస్తుందో, అంటే ఏంటి, ఇదిగో నువ్వు ఇది చేసేది తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా చేయకు అని నీ హృదయం దేన్ని గర్దిస్తుందో, దేని విషయంలో గర్దిస్తుందో దాని విషయంలో నువ్వు మన హృదయాలను ఏం చేసుకోవాలంట, సరి చేసుకోవాలంట. ఇది తప్పు, దేవుని దృష్టిలో నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా క్షమించకుండా ఉండకూడదు, లేకపోతే ఇలా ప్రేమించుకోకుండా ఉండకూడదు, లేకపోతే దేవుని యొక్క వాక్యము ఇలాగా చెప్తుందో ఆ చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే దేవదేవుడు మనతో ఉంటాడంట. అక్కడ ఆ మాట అదే. ఏమిటంటే మన హృదయంలో ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చేయుచున్నదో. ఏది దోషారోపణ చేసేది? మన మనస్సే మన మీద దోషారోపణ చేస్తుంది. దాన్ని మనస్సాక్షి అన్నారు. మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంటే గనక అప్పుడు మనం ఏమాత్రము నిలబడలేం. దేవాది దేవుడు మనతో ఉండడు. ప్రేమిన వాళ్ళ జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఆ యొక్క దోషారోపణ చేసేటువంటి స్థానం మనలో ఎక్కడున్నా కానీ. అందుకునే అబ్రాహాముతో దేవదేవుడు చెప్తూ ఏమన్నాడయ్యా అంటే, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను కానీ నువ్వు ఎలా ఉండమన్నాడంటే, నువ్వు నిందారహితుడుగా జీవించుమా అన్నాడు. అంటే నింద లేనటువంటి వాడుగా, ఎటువంటి నింద లేనటువంటి వాడుగా నువ్వు జీవించు అని చెప్పి దేవుడు చెప్తూ వచ్చాడు. అంటే మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకోకుండా, అంటే నింద మోపుకోకుండా, మనం చేసేవన్నీ కూడా దేవుని యొక్క మాటను నెరవేర్చేటువంటి విషయంలో ఖచ్చితంగా ఉండేటువంటి వారంగా మనం ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు ఖచ్చితంగా దేవదేవుడు మనతో ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చేసేటువంటి పనులు కొన్ని తప్పు పనులు, తప్పు చేసేటువంటి పనులుగా మనకేమో మన ఆలోచనకి అది తప్పు అనిపించదు, కానీ దేవుని దృష్టిలో తప్పు అనిపిస్తుంది. ఏమిటి ఆ తప్పు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కయ్యూను హేబేలు ఇద్దరు కూడా అర్పణ తీసుకొచ్చారు దేవుని సన్నిధికి. కానీ దేవదేవుడు ఎవరి అర్పణను అంగీకరించిన వాడై ఉన్నాడు? హేబేలు అర్పణని ఎందుకు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు? శ్రేష్టమైనది తీసుకొచ్చాడు ఒకటే. రెండవది ఏమాత్రం కూడా అతడు సంపూర్ణంగా తీసుకొచ్చాడు ఒకటే. అది కొంచెం తగ్గించి కానీ తీసి కానీ తీసుకుని రాలేదు. మనం చేసేటువంటి పని కూడా అంతే. ఏంటంటే కొంచెం తీసేటువంటి పని ఏమవుతుంది అంటే మనకి ఆ యొక్క నేరారోపణ చేసేటువంటి స్థానంలోనికి వెళ్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే నీవు నేను దేవుని విషయంలోనికి వచ్చేప్పటికి, దేవునికి అర్పణ విషయంలోనికి వచ్చేప్పటికి ఏమాత్రము అటువంటి దోషారోపణ మన మీద ఉండకుండా మనం చూసుకోవాల్సిన వారమైనా. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. ఏదైనా ఏ విషయంలో అయినా కానీ, ఒక అర్పణ విషయమే కాదు, లేకపోతే ఒక మాట విషయమే కాదు, మనం ఒక చక్కని సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండేటువంటి విషయంలోనూ కూడా కాదు, ఏ విషయంలో అయినా కానీ మనం ఎలా ఉండాలి అంటే, ఆయన మనతో ఉండాలి అని అంటే కనుక మనం ఎటువంటి దోషారోపణ లేనటువంటి వారంగా
క్లియర్గా ప్రతి ఒక్క విషయంలోనూ మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవదేవుడు మన పక్షం నుండి మనతో ఆయన ఉండేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనతో ఎప్పుడు కూడా మనతో ఉంటానన్నాడు. కాబట్టి మన పక్షంలో ఉన్నటువంటి వాడు ఆయన ఎప్పుడు గొప్పవాడు. కాబట్టి ఆయన మనతో ఉంటే మనకి అంతకంటే గొప్ప మేలు, దీవెన, అంతకంటే వేరేది ఏమీ లేదు. అంతకంటే గొప్ప ధైర్యం ఏమైనా ఉందండి? ఎందుకంటే ఆయన మనతో కలిగి ఉన్నటువంటి జనులు మనం ఎంతో ధన్యులు ఉన్నాం. అందుకునే యోహాను సువార్తలో చెప్తూ 15వ అధ్యాయంలో చెప్తాడు కదా, అక్కడ ఒక మాట అంటాడు 7వ వచనంలో. ఏమంటున్నాడండి? ఇదిగో నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి ఇస్తాను అంటున్నాడు. అంటే మనం ఎక్కడ ఉండాలి? ఆయన యందు ఉండాలి. ఆయన మన యందు ఉండాలంట. అంటే ఏంటి? నీలో ఆయన వాక్కు కనుక ఉంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే నీతోనే ఉంటాడు. నీ యొక్క ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే మనం చేసేటువంటి పనుల వలన, తప్పిదాల వలన ఏమవుతున్నాం అంటే ఆయన సన్నిధికి మనం దూరం అయిపోతున్నాం. కాబట్టి ఆ దూరం అయిపోయినటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో అది గనక నేను విడిచిపెడితే, దాని నుంచి నువ్వు దూరపడితే గనక ఆయన ఆశీర్వాదాలతో నీకు వెంటనే నీకు ఎదురొచ్చేవాడై ఉన్నాడు. అందుకనే లోకస్వార్త 24వ అధ్యాయం 5వ వచనం ఆఖరిగా 5వది ఏంటంటే ఆశీర్వాదపు వాక్కు చేత నిన్ను నింపుతాను అని అంటున్నాడు. ఆశీర్వాదపు వాక్కు చేత నింపుతున్నాడు. చేతులెత్తి వారిని అందరినీ ఆశీర్వదించను అనేటువంటి మాట చూస్తాం. అంటే దేవదేవుడు మనల్ని ఏం చేసేవాడై ఉన్నాడు? ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఆది కాండంలో మెల్కీసెదెకు వచ్చి ఆ యొక్క అబ్రహాముని ఆశీర్వదించిన వాడై ఉన్నాడు. దేవుని బట్టి జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఒక దైవజనుడి రూపంలో వచ్చి నన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఆయన యొక్క మాటను, ఆజ్ఞను నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. ఆయన యొక్క విజయాన్ని నీకు ఇస్తాడు. అలాగే ఆయన యొక్క ఆశీర్వాదాన్ని కూడా నువ్వు పొందుకునేటువంటి వ్యక్తిగా నేను చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని బిడ్డలమైనాం కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాలను మనం పొందుటకు అర్హులమై ఉన్నాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం చూస్తే కనుక అక్కడ 23, 27 వచనాలు చూస్తే దేవుని బిడ్డలైన వారు ఇలాగూ ఆశీర్వదించబడుదురని దేవుడు చెప్తూ వచ్చాడు. దేవుని కుమారుడిగా అలాగనే మనం కూడా ఆశీర్వదించబడేటువంటి వాక్కును మనకిచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా జాగ్రత్తగా గమనించండి. నేను ఆశీర్వదించబట్టలేదు, నేను ఏం చేసినా కానీ అలాగే మొన్న అయిపోతుంది, నేను దేంట్లో పెట్టినా కానీ నా చెయ్యి అలాగే అయిపోతుంది, దేంట్లో నేను రూపాయి పెట్టినా కానీ ఏది నాకు కలిసి రావట్లేదు అని అనుకుంటూ బాధపడుతున్నావేమో. దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు మరి ఆశీర్వాదాన్ని తీసుకునేటువంటి ఆ యొక్క సిద్ధ మనస్సు, హృదయం లేకపోతే గనక, ఆ చేతులు నీకు లేకపోతే గనక మరి ఆయన ఏం చేయలేడు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, ఆయన ఆశీర్వదించేవాడే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టు మెల్కీసెదెకు విషయంలోకి వచ్చేప్పటికి అబ్రాహాము ఏం చేశాడు? మెల్కీసెదెకు విషయంలో మెల్కీసెదెకు ఏమన్నా ఆశీర్వదిస్తాను రా అని అన్నాడా? ఏమల్లా. మెల్కీసెదెకు రాగానే మెల్కీసెదెకు విషయంలో ఏం చేశాడంటే తనకున్నటువంటి ఆస్తిలో ఉండి లేకపోతే తనకున్నటువంటి సంపాదనలో ఉండి ఏం చేశాడంటే దశంభాగం తీసుకొచ్చి మెల్కీసెదెకు చేతిలో పెట్టాడు. మెల్కీసెదెకు చేతులు పెట్టగానే ఏం చేశాడంటే మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చి అతన్ని ఆశీర్వదించి వెళ్ళినట్లుగా మనం చూస్తాం అక్కడ. అంటే దేవునికి ఇష్టమైనటువంటి పనిని నువ్వు చేసినటువంటి స్థానంలో దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం అనేటువంటి స్థానం ఆయన యొక్క మాటకు నువ్వు లోబడడంలోనే ఉందా గొప్పతనం. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన వాక్కును మనం విని లోబడినట్లయితే తప్పక ఆశీర్వదించబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు చెప్పుకున్నటువంటి 3 వాక్కుల్లోనూ మొదటి వాక్యం ఏంటి చెప్పండి? అందుకుని మనకు విజయాన్ని ఇచ్చే వాక్కు అదేంటది?
విజయాన్ని ఇచ్చేటువంటి వాక్కు. మరి నాలుగోది ఏమిటంటే వాగ్దాన వాక్కు. ఐదోది ఏమిటంటే ఆశీర్వాదపు వాక్కు. విజయవాక్కు కావాలన్నా, వాగ్దాన వాక్కు కావాలన్నా, ఆశీర్వాద వాక్కు కావాలన్నా మనం ఎలా ఉండాలంటే ఆయన మాటకు లోబడిన వారంగా, ఆయన ఆజ్ఞకు లోబడిన వారంగా, ఆయన్ని ప్రేమించే వారంగా మనం జీవించినప్పుడు, మనం సరి చేసుకుంటూ, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకోకుండా మనం జీవించినప్పుడు తప్పక ఆయన వాక్కును మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఆయన విజయాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క విషయం మీద నీ